ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకి అనుమతులు లభించాయి. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణలకి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి జీఓఎం సైతం ఏర్పాటు చేసింది. క్వాంటమ్ వ్యాలీలో భూములకి అండ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలకి మినహాయింపు లభించబోతోంది. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ నిర్మిస్తామని తెలిపారు పార్థసారథి. కృష్ణానది ఒడ్డున నిర్మాణానికి త్వరలోనే టెండర్స్ కూడా వేస్తామని చెప్పారు. ఏపీ విమానయాన పాలసీకి ఆమోదం లభించింది. జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండబోతోంది. వీబీజీ రామ్జీ అమలుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారానికి అదనంగా 21 పోస్టుల మంజూరుకు కూడా ఆమోదం తెలిపింది. మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్ సైతం ఆమోదం లభించింది. ఏపీ కేబినెట్ అప్డేట్స్ అలా ఉంటే అధికార ఎన్డీఏ కూటమికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అందుతోంది. ఏపీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు ఎన్డీఏ నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటుగా ఈ భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ సైతం పాల్గొన్నారు. ఎస్ఆర్పై 3 పార్టీల నేతల క్షేత్రస్థాయి సమన్వయంపై చర్చించారు. 2 ఏళ్ల పాలనలో కూటమి సాధించినటువంటి విజయాలని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపై చర్చిస్తున్నారు ఇరువురు నేతలు. రాజ్యసభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై సంబంధించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్ భూములకి రిజిస్ట్రేషన్స్ జరిగినవి మా ప్రభుత్వం వాటిని ప్రోబిటెడ్ లిస్టులో పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్ది నిమిషాల క్రితమే ఎన్డీఏకి సంబంధించిన అగ్రనేతలందరూ, రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ సమావేశమయ్యారు. చాలా కీలకమైన అంశాలు వాళ్ళ అజెండాలో ఉన్నాయి. ప్రధానంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక ప్రక్రియకి సంబంధించిన కీలకమైన చర్చ ఈరోజు జరగబోతోంది. ఎందుకంటే ఈ నెల 8వ తేదీకి నామినేషన్ల చివరి రోజు. దానికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కీలకమైన అంశంపైనే ప్రధానమైన ఫోకస్. మిగతా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ అభ్యర్థుల్లో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటికి 8వ తేదీ లోపల నామినేషన్ వేయాలి. 8వ తేదీ కంటే కూడా ముందు 6-7 తేదీల్లోనే మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరగాలి. దానికంటే ముందు పార్టీలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు జరగాలి. దానికోసమే ఈరోజు కీలకమైన సమావేశం జరుగుతోంది. మొత్తం 4 స్థానాల్లో కూటమి పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయి అన్నది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం, అలాగే జనసేన కూటమిలో ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక భాగస్వామి కావడంతో వాళ్ళకి ఒక స్థానం ఖరారైంది. మరొక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలా లేదా వద్దా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అడిగితే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అంటే రూలింగ్ పార్టీ, ఈ కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశంకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ కేంద్ర నాయకత్వం నుంచి వీళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా లేదా అన్నది ఈ సమావేశంలో తేలిపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే ఒకసారి సమావేశమై వాళ్ళకి రాష్ట్రంలో ఒక సీటు కావాలని కోరితే ప్రస్తుతానికి కూటమి పార్టీల్లో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ 3 స్థానాలని ఇవ్వాలనుకుంటోంది అన్నట్టుగా ఒక సమాచారాన్ని అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ జనసేనతో ఏమైనా మాట్లాడిందా లేదా అనేది మరికోసేపట్లో తెలియబోతోంది. దీనికి సంబంధించి ఒకవేళ 3 స్థానాలు తెలుగుదేశంకి అయితే ఎలా అభ్యర్థుల సమీకరణ, అభ్యర్థుల ఎంపిక తర్వాత దశలో ఉంటుంది. ఒకవేళ 2 స్థానాలు అయితే ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇస్తే మళ్ళీ వాటన్నిటిని క్యాస్ట్ పోలరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కుల సమీకరణలు 4 పార్టీలు కలిపి ఇచ్చిన కులానికి ఇవ్వకుండా రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకే సామాజిక వర్గానికి, అందులోనూ అగ్ర కులాలకు సంబంధించి ఒకవేళ 1 కంటే ఎక్కువ 2 సీట్లు ఇచ్చే పని అయితే దాన్ని సమీక్షించుకొని దాని జస్టిఫికేషన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు ఒకవేళ 4 సీట్లని సర్దుబాటు చేసుకుంటే ఎవరెవరు ఏ కులాలకి, ఏ సామాజిక వర్గాలకి, ఏ ప్రాంతాలకు ఇవ్వాలన్నది కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి 2 వస్తే ఏ సామాజిక వర్గాలకి వెళ్ళి, అదే సమయంలో జనసేన ఏ సామాజిక వర్గానికి ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అవకాశం దొరికితే వాళ్ళు ఏ ప్రాంతానికి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఒక నిర్ణయం వస్తుంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకం. ఎందుకంటే రేపు ఎల్లుండిలోనే మంచి రోజులు కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే వాటిని నామినేషన్ దాఖలు చేయాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అయితే చాలా తీవ్రమైన పోటీ ఏర్పడింది. దాంతో ముఖ్యమంత్రి కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన పూర్తిగా ఈరోజు నిర్ణయం తీసుకుంటే ముందు సీట్ల సర్దుబాటు అయితే, ఎందుకంటే సీట్ల సర్దుబాటు అనేది చాలా కీలకమైన ప్రక్రియ. అన్ని పార్టీలని, కూటమి పార్టీలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. జనసేన అయితే ఇప్పటికే ఒక స్థానాన్ని కేటాయించారు, కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈరోజు ఇది కూటమి సమావేశం చర్చించే అవకాశం ఉంది. మిగతా అంశాలు
ఎస్ఐఆర్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, అదే సమయంలో సరిగ్గా జూన్ 4 ఇదే రోజున 2024లో ఈ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్టుగా ఆ రోజు నిర్ధారైంది కాబట్టి 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ప్రజల్లోకి కూటమి బలంగా ప్రభుత్వం సాధించిన విజయాలని తీసుకెళ్లాలనుకుంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కూటమి ఎమ్మెల్యేల క్రమశిక్షణకు సంబంధించిన అంశాల మీద కూడా ఈరోజు కూటమిలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. థాంక్యూ. స్టూడియో.